వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మాలవిక. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. అక్టోబర్ 18th రోజు తీసిన వీడియో. దీపావళికి హాలిడేస్ వచ్చాయి కదా, సాటర్డే, సండే అండ్ మండే. సో వేస్ట్ చేయకుండా టూర్కి వెళ్దామని ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ ఇలానే టూర్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. బట్ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయి అది కాస్త మేము గోవాకి వెళ్ళామన్నమాట. సో ఇంతకు ఎక్కడికి వెళ్తున్నాం అంటే అరుణాచలం వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. అండ్ వెళ్ళే లాస్ట్ మినిట్ వరకు కూడా వెళ్తామన్న నమ్మకం లేదు. టెన్షన్గానే ఉన్నాం. సో ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయాం. తెలంగాణ బార్డర్ వరకు కూడా వర్షం ఏం లేదు. ఆ బార్డర్ దాటగానే అప్పటి నుండి హెవీ రెయిన్, చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోయింది. కంప్లీట్గా 4 days ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం మేము. సో సాటర్డే, సండే, మండే అండ్ ట్యూస్డే రోజు లీవ్ పెట్టుకుంటే సరిపోద్దులే అన్నట్టు స్టార్ట్ అయిపోయాం. స్టార్టింగ్ ఫస్ట్ వచ్చేసి అరుణాచలం, తర్వాత శ్రీరంగం, తాంజావూరు, కుంభకోణం, మహాబలిపురం, కంచి మేము వేసుకున్న ప్లాన్. యాక్చువల్గా మేము ఫ్రైడే ఆఫ్టర్నూన్ స్టార్ట్ కావాల్సింది. ఆల్మోస్ట్ ఇక్కడే 6 అయిపోయింది, లేట్ అయిపోయింది. మళ్ళీ అందులోటి నల్గొండ నుండి అరుణాచలానికి 15 hours జర్నీ మాకు. సో లేట్ అయిపోద్ది. మార్నింగ్ గిర్ ప్రదక్షిణ డే టైంలో చేయలేము కాబట్టి మళ్ళీ అందులోటి వర్షం ఉంది. సో అందుకని కాణిపాకంలో స్టే చేద్దామనేసి ఇక్కడ ఆగిపోయాం. మేము కాణిపాకంకి రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 4 అలా అయిపోయింది. సో వెళ్ళగానే మాకు టెంపుల్ ముందే రూమ్ దొరికింది. రూమ్ తీసేసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని డేస్ ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే బయలుదేరి. టెంపుల్ అనగానే లేడీస్ ప్రిఫర్ చేసి ఫస్ట్ పూలే కాబట్టి పూలు తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాం. నేను కాణిపాకం రావడం ఇదే ఫస్ట్ టైం. మా హస్బెండ్ ఇంతకు ముందు వచ్చాడంట, బట్ నేను ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైము. అండ్ మాతో వచ్చిన ఫ్రెండ్స్ కూడా, అంటే భరత్ వాళ్ళ ఫ్రెండ్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చారు కూడా, వాళ్ళు కూడా ఫస్ట్ టైం. అందరికీ పర్సనల్గా టెంపుల్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్ వచ్చినప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదంట, అదే చెప్తున్నాడు అక్కడ. ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా డెవలప్ అయింది. గ్రీనరీ చాలా బాగుంది. పర్సనల్గా కోనేరు అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది. బయట నిల్చొని కాసేపు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. కాకపోతే మాకు ఇంకా టైం లేదు. ఇక్కడ దర్శనం చేసుకుని మేము అరుణాచలం స్టార్ట్ అయిపోవాలి. సో గబగబా మేము లోపలికి అయితే వెళ్ళిపోయాం. కాకపోతే లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్, అందుకనేసి ఫోన్స్ అన్ని లాకర్లో పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే బావిలో గణపతి, దేవుళ్ళు మూవీ చూసినప్పుడు బావిలో గణపతి ఉంటాడు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది చాలా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అలా కాదు. మా హస్బెండ్ ఏమన్నాడంటే దేవుడి కింద వాటర్ ఉంటాయి, నువ్వు చాలా మంచి క్లారిటీ అబ్జర్వ్ చేయి, నీకు కనిపిస్తుంది అనేసి అన్నాడు. బట్ నేను ఎంత క్లారిటీ అబ్జర్వ్ చేసినా నాకు అక్కడ వాటర్ ఏం కనిపించలేదు. నార్మల్గా టెంపుల్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే అనిపించింది. అంతకుమించి ఏం అనిపించలేదు నాకు. కాకపోతే దర్శనం మాత్రం బాగా జరిగింది. ఇక్కడ నచ్చని విషయం ఒకటి చెప్పాలంటే అసలు ఇక్కడ రష్ చేయలేరు. అట్లాంటిది నార్మల్గా ఫ్రీ దర్శనాలు ఆపేసి 100 rupees టికెట్స్ అని 50 rupees టికెట్స్ అనేసి పెట్టేసి ఆ దర్శనాలలో కావాలని పంపిస్తున్నారు. సర్టెన్ టైం వరకు ఫ్రీ దర్శనాలు, ఆ టైం దాటితే అందరు కూడా 50 rupees ఆర్ లేకపోతే 100 rupees టికెట్స్ తీసుకొని దర్శనానికి వెళ్ళాలి. ఇదంతా మనీ కోసం చేస్తున్నారని క్లియర్గా అర్థమైపోయింది. దర్శనం అయితే చేసుకొని బయటకి అయితే వచ్చేసాం. మార్నింగ్ అయితే టిఫిన్ ఏం చేయలేదు, డైరెక్ట్గా అయితే దర్శనానికి వెళ్ళాం. కాకపోతే భవికి టిఫిన్ చేయించాను. ఆ టిఫిన్ చేశాక భవికి వామిటింగ్స్ అయినాయి, ఫుడ్ పాయిజన్ అక్కడే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుండి భవికి హెల్త్ అస్సలు బాగాలేదు, అది క్లియర్గా అర్థమవుతుంది. భవికి మార్నింగ్ ఇడ్లీ తినిపిస్తే ఆ ఇడ్లీ కూడా చాలా స్పాంజీగా, చాలా లావుగా, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అది తినగానే భవికి వామిటింగ్ చేసుకున్నాడు. మేము నైట్ కూడా పెద్దగా ఏం తినలేదు, చపాతీ తినేసి వచ్చేసినాం. సో మాకు చాలా ఆకలిస్తున్నాయి అనమాట. బయటికి వెళ్దామని ట్రై చేసినాం, బట్ బయట మీల్స్ దొరకనేసి మాకు వేరే వాళ్ళు చెప్పుండే అనమాట. నేను ఇలా టెంపుల్లో ఫుడ్ తిన్నదంటే తిరుపతిలో వెంగమాంబ అన్నప్రసాదంలో, మళ్ళీ ఎప్పుడు ఎక్కడ తినలేదు. ఎక్కడ ఉంటుందని కూడా నాకు పెద్దగా ఏం తెలియదు. శ్రీకాళహస్తికి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటుందని చెప్పారు కానీ మాకైతే ఎక్కడ కనిపించలేదు. ఇది టెంపుల్ అండి, ఆల్మోస్ట్ ఒక 400 meters డిస్టెన్స్తో ఉంది. ఒక ట్రిప్కి ఒక నలుగురం కలిసి వెళ్ళినప్పుడు నలుగురి వే ఆఫ్ థింకింగ్ ఒకేలా ఉంటే, అడ్జస్ట్మెంట్ ఉంటే ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా కూడా ప్రాబ్లం అనిపించదు. ఇక్కడే తినాలి, ఇలాగే ఉండాలి, అట్లాంటివి ఏమున్నా కూడా వచ్చిన వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. మా నలుగురిలో మాత్రం అట్లాంటి ప్రాబ్లం ఏమీ లేదు. మేము ఏం దొరికినా కళ్ళకు అద్దుకుని తింటాం. మెయిన్లీ ఇంత దూరం వచ్చినాక మనకి ఏది దొరికినా ఫస్ట్ తినేయాలి, లేకపోతే తర్వాత ప్రాబ్లం అయిపోద్ది. మాకు కూడా మేము ఇక్కడే తిన్నది లాస్ట్ మీల్. మాకు ఆ తర్వాత 3 days మేము అసలు మీలే తినలేదు, మాకు ఎక్కడ కూడా దొరకలేదు. సో ఫుడ్ అయితే తినేసి బయటకు వచ్చేసాం. ఫుడ్ పర్లేదు, బాగానే ఉంది. భవిక్ కూడా తిన్నాడు, బట్ బయటికి రాగానే వామిటింగ్ చేసుకున్నాడు. పక్కనే శివాలయం ఉందంటే చూడడానికి వచ్చాం. నేను సాయన్న ఏదైనా ఉంటే చూసి బయటకు వచ్చేస్తాం. బట్ దివ్య ఉన్ను భరత్ అలా కాదు. ఏదైనా కనిపిస్తే కథం దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి వాళ్ళకి. పక్కన ఏదైనా ఉంటే చూడకుండా బయటకు రారు. కంప్లీట్గా దాని గురించి తెలుసుకొని దాన్ని చూసాక బయటకు వస్తారు. దివ్య ఉన్న భరత్ వీళ్ళిద్దరు ఒక టీం. నేను సాయం వీళ్ళకి కొంచెం ఓపిక ఎక్కువ. ఇంత దూరం వచ్చాం కదా, ఎలాగైనా అన్ని తెలుసుకొని పోవాలనేది వీళ్ళ ఫ్యాంటసీ. ప్రతిదీ ఎవ్రీథింగ్ తెలుసుకొని ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా పిక్చర్స్ తీసుకొని వచ్చేస్తారు. మాకు అట్లా కాదు. ఎటన్నా దూరం వెళ్ళిపోతే వెంటనే నీరసం వచ్చేస్తూ ఉంటుంది, ఏందో అర్థం కాదు. అందుకే అంత ఓపిక అనేది ఉండదు. ఈ టెంపుల్ చూసి దివ్య పక్కన శివాలయం ఉంది, వెళ్ళాలి రండి అనేసి
ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అంటే టెంపులే కదా మనం వచ్చింది కాణిపాకం, సో గణపతి కాబట్టి దర్శనం చేసుకున్నాం కదా అనేసి మేమంటే లేదు శివాలయం ఉంది కాబట్టి దర్శనం చేసుకొని వెళ్దాం రండి అనేసి లోపలికైతే తీసుకుపోయింది. లోపల చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్లో కంటే కూడా జనాలు ఇక్కడ ఎక్కువ ఉన్నారు. గ్రీనరీ ఎక్కువ ఉండేసరికి పిక్చర్స్ తీసుకుంటే ఎక్కువ టైంపాస్ ఇక్కడే చేస్తున్నారు జనాలు. టెంపుల్ చాలా బాగుంది. లోపలికి వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. గుడి తలుపులు క్లోజ్ చేసి ఉన్నాయి అనమాట. అందరూ బయట నుండి మొక్కి బయటకు వచ్చేస్తున్నారు అనమాట. సరే మేము కూడా అలాగే వెళ్దాం అనేసరికి మేము వెళ్ళేసరికి డోర్స్ ఓపెన్ చేశారనమాట. అంతసేపు లోపల అభిషేకం జరిగింది అనమాట. ఆ విషయం మాకు తెలియక మేము రివర్స్ వచ్చేద్దాం అనేసి నేను అనుకున్నాను. బట్ సడన్గా ఓపెన్ చేసేసరికి లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళేసరికి ఫోన్స్ నాటలోడ్ అనేసి అక్కడ పంతులు అరుస్తున్నాడు అనమాట. దర్శనం అయితే చేసుకున్నాం. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే మన తెలంగాణలో బొట్టు అండ్ దేవుని దగ్గర బొట్టు వాళ్ళే పెడతారు. బట్ ఇక్కడ అలా కాదు, అందరూ మాత్రం చేతికే ఇచ్చేస్తారు అనమాట, మీరే పెట్టేసుకోండి అని. అది బాగా నచ్చింది నాకు. ఇక్కడే కాదు, అరుణాచలమైన తమిళనాడు మొత్తం ఇంతే, చేతికే ఇస్తారు బొట్టు. సో అందరూ పెట్టుకొని ఇక్కడ పడితే అక్కడ పోస్తున్నారు. అది మాత్రం కొంచెం నచ్చలేదు నాకు. అదే మనమైతే ఏం చేస్తాం, ఒక పేపర్ చూసుకొని అందులో ఫోల్డ్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చుకుంటాం. అండ్ దర్శనం అయితే అయిపోయింది. బయటకైతే వచ్చేసాం. బయటకు రాగానే ఫస్ట్ కోనర్లో దిగాలని నా కొడుకైతే ఈగలుగా వెయిట్ చేస్తున్నాడు. మేము ఫస్ట్ టైం గోవాకి వెళ్ళినప్పుడు భవిక్ బీచ్లో దిగడానికి చాలా ఏడ్చిండు, భయపడ్డాడు. అట్లాంటిది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూసి దిగిన తర్వాత ఆ నెక్స్ట్ డే 2 days కూడా మేము అక్కడే ఉన్నాం. కంప్లీట్గానే బీచ్లోనే ఆడుకున్నాం అనమాట వాటర్లో. బట్ డాడీ స్విమ్ చేస్తా అంటే ఆయన ఎంజాయ్ చేయడము, ఆడము, బాల్తో ఆడము, ఇట్లా ఎంజాయ్ చేసి ఇప్పుడు ఎక్కడ వాటర్ చూసినా కూడా ఎక్కడ దిగుదాం అనేసి అరుస్తూనే ఉంటాడు. ఇంత చిన్న ఏజ్లో ఆయన చేసిన అల్లర్లైనా ఎంజాయ్మెంట్ అయినా తనకి గుర్తుండకపోవచ్చు తర్వాత. సో ప్రతి మూమెంట్ నేను క్యాప్చర్ చేసుకొని ప్రింట్ తీసి పెట్టుకుంటాను. అవి ఎలా స్టోర్ చేసుకుంటాను అనేసి నేను నీకు కంప్లీట్గా సపరేట్ వీడియో చేస్తాను. సో మేమైతే అక్కడ రూమ్ వెకేట్ చేసేసి వెళ్ళిపోతున్నాము. లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాం. దెన్ వీఆర్ గో టు అరుణాచలం. కాణిపాకం నుండి అరుణాచలంకి ఆల్మోస్ట్ 135 kilometers డిస్టెన్స్ ఉంది. అంటే 3 hours ప్లస్ జర్నీ. ఈ ట్రిప్ మొత్తం భరత్ ఒక్కడే డ్రైవింగ్ చేశాడు. సాయన్నకి డ్రైవింగ్ రాదు. సో భరత్ ఒక్కడే డ్రైవింగ్ చేశాడు. 2000 kilometers ఆల్మోస్ట్. అండ్ నెక్స్ట్ అరుణాచలంకి వెళ్తున్నాం. ఇంకెక్కడెక్కడికి వెళ్ళాలని తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.